ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళైతే తెలిసిందే, ఇంకా మార్నింగ్ లేచిన వెంట నుంచి పూజలతో అయితే చాలా 1 అవర్ అయితే పడుతుందనమాట. సో ఇంకా డైలీ ఇద్దరు కూడా ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ ఇంకా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. ఇంకా ఒక పక్క అయితే మా అత్త వాషింగ్ మిషన్ వేసేస్తే ఈ విధంగా ఆరబెట్టేసాము. ఇంకా చాలా రోజులు అయితే అయింది తాటి ముంజలు తిని. ఇంకా మా వీధిలోకి అయితే తాటి ముంజలు వచ్చిన తర్వాత ఆగుతానా, అసలే చాలా సంవత్సరాలు అయింది తిని. ఇంకా మా పిల్లలకైతే అసలు ఈ తాటి ముంజలు ఏంటో కూడా తెలీదు. ఇంకా మాకు ఢిల్లీలో దొరకవు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడే తిందామంటే ఇంకా మా పిల్లలు అయితే అసలు తింటారో తినరో కూడా తెలీదు. వాళ్ళైతే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడే కదా సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎంజాయ్, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ విధంగా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే రెడీ అయిపోయి మళ్ళీ 8 చివరికి అయితే వెళ్ళాము. అక్కడ ఒక పెళ్ళి. సో ఇంకా ఆ పెళ్ళిలో అయితే అందరం కలిసి మా ఫ్యామిలీ అంతా భోజనం చేస్తున్నాము. ఇంకేముంటాయి, ముందు రోజు బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తాను. సో నెక్స్ట్ డే మదర్స్ డే అంటే మా అత్త కూడా అమ్మాయి కదా, అందుకే మార్నింగ్ మేము లేచినా లేకపోయినా టైంకి టిఫిన్, టైంకి పూజలు అయితే ఎప్పుడులా కంప్లీట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా సరే అమ్మాయినా అత్తైనా ఒకలాగే ఉంటారు కదా. సో ఎక్కడో కొన్ని విభేదాలతో అయితే ఉంటాయి కానీ అందరూ మంచి వాళ్ళే అనిపిస్తుంది. సో ఈ విధంగా మా ఇంట్లో అయితే అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటుందని చెప్పి. ఇంకా మా పెద్ద అత్తయ్య, మా అత్తయ్య, అలాగే వాళ్ళ అత్తయ్య ఇంకా ఎప్పుడు కూడా మంచిగా కలిసి ఉంటూ ఉంటారు. సో ఇంకా మా ఇంటికి వచ్చిన పిన్ని, పెద్దమ్మలు ఇంకా అందరం కలిసి మొన్న రామయ్య తండ్రి సంబరాలు అయ్యాయి కదా. సో ఇంకా 3 డేస్ది ఈ రోజు లాస్ట్ అనమాట. సో లాస్ట్ అంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ అంటే ఇంకా హ్యాపీగా అందరం కలిసి భోజనంకి అయితే వెళ్ళాము. ఇంకా మా అన్నయ్య అయితే చాలా రోజులకి కనిపిస్తూ ఉంటాడు, చాలా బిజీ. ఇంకా హ్యాపీగా ఆఫ్టర్నూన్ లంచ్ దేవుడి భోజనం అంటే ఏదో అనుకున్నాను కానీ పెళ్లి భోజనంలా పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయింది బిర్యానీ ఇంకా పకోడీ అవి ఇవి పెట్టడం. సో దేవుడి భోజనం అనే ఫీలింగ్ రాకుండా ఏదో పెళ్లి భోజనంకి వెళ్ళామని ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ఇంకా హ్యాపీగా అందరం కలిసి ఒకే దగ్గర మాట్లాడుకుంటూ లంచ్ చేసేసాం. లంచ్ చేసిన తర్వాత ఆగుతారా మా పిల్లలు? అసలే ఆగరు. మదర్స్ డే సర్లే ఇంకా ఏమైపోయింది, మా అన్నయ్యకి ఒకేసారి కదా బ్యాండ్ వేద్దామని చెప్పి ఇంకా మా రిషి అయితే ఐస్ క్రీమ్ కొనమని మొదలుపెట్టింది. ఇంకా ఆగుతారా, మొత్తం అందరం ఐస్ క్రీమ్ తిన్నప్పటికీ ఐస్ క్రీమ్ వాడైతే ఇంకొక దగ్గరికి వెళ్ళే పని లేకుండా అయిపోయింది. హ్యాపీగా అందరం మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఏసీ రూమ్లో ఇంతమంది జనం, అస్సలు ఖాళీ ఉండదు, ఏసీకి రెస్ట్ ఉండదు, మా నోటికి రెస్ట్ ఉండదు. సో ఇంకా ఆ తర్వాత మామయ్య అయితే కాల్ చేశారు. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా మా మామయ్య అంటే. సో ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి కాల్ చేస్తే ఇంకా క్యాబ్ మీద అయితే వచ్చాము. ఇంకా మా అత్త వాళ్ళ కూతురు ఇంకా మేమైతే ఈ విధంగా కొన్ని గొర్రెతో ఫొటోస్ తీసుకొని తర్వాత ఇంకా మా రిషికి దర్శనం చేసుకున్న తర్వాత బొట్టు అయితే పెడుతుందనమాట. మా మామయ్య అయితే రెడీగా ఉన్నారు, దాన్ని ఎప్పుడు వేసేద్దామా అని చెప్పి. మా ఇంట్లో అయితే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా ఫస్ట్ ప్రిఫర్ అయితే నాకు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏది ఏమైనా కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా తాతగారు ఒకే ఊర్లో ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఆ విధంగా ఇంకా ఎక్కడైనా షాప్ కనిపిస్తే మా పిల్లలు ఆగుతారా, అందులో మా రిషి ఒక్కదాయే నాతో వచ్చింది, కానీ అది ఒక్కదాయి వస్తే 100 మంది వచ్చినట్టే. సో ఇంకా కొన్ని బొమ్మలు అయితే అక్కడే షాపింగ్ చేసింది. ఇంకా షాపింగ్ చేస్తే మా మామయ్య కదా బిల్ చేయాలి. సో బిల్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకొక దారిలో వెళ్ళే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఒక కోడిని కూడా కట్ చేస్తారనమాట. సో ఇంకా మేమైతే నార్మల్గా దర్శనం చేసుకున్నాం. తర్వాత ఏమేం పూజలు చేయాలో వాళ్ళైతే చేసుకున్నారు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మా రిషికి ఏదైనా చంపాలంటే చాలా భయం, కానీ తినేటప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. సర్లే లొకేషన్ బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే అసలే బాగా రాలేదు. లొకేషన్ అయితే బాగానే వచ్చింది, మేము కూర్చుంటే అక్కడ చీకటి అయిపోయింది. సో ఇంకా కట్ చేసిన గొర్రెని ఇంకా ఖాళీ ఉంచుతారా, మా మామయ్య వాళ్ళ కళ్ళంకి అయితే వచ్చాం. ఇక్కడ విలేజ్లో కళ్ళం అంటారు. ఇంకా అక్కడైతే వెంటనే కట్ చేసిన గొర్రెని చక్కగా తలకాయ ఒక పక్క ఇంకా అన్నీ కట్ చేసేసి అక్కడే ఇంకా సెట్ చేసేస్తున్నారనమాట. ఇంకా హ్యాపీగా మేమైతే ఇంకా మామిడికాయలు ఇవన్నీ కొంచెమే చాలా ఉన్నాయి మా మామయ్య వాళ్ళకి, మామిడి చెట్లు అన్నీను. కానీ ఇక్కడైతే చాలా తక్కువే ఉన్నాయి. ఇంకా అలా అరటి చెట్లు అన్ని తోటలు ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ లొకేషను. సో ఇంకా ఎప్పుడో వచ్చాను కదా, ఎప్పుడు ఈ దారిలోనే వెళ్తాం కానీ
ప్రత్యేకంగా ఆపి అయితే ఎప్పుడూ దిగం. కింద అయితే బెండకాయ మొక్కలు ఉన్నాయని చాలా జాగ్రత్తగా వెళ్ళాం. ఇంకా మా మామయ్యతో వెళ్ళిన తర్వాత ఆగుతాం. ఆ కొబ్బరి బండాలు దింపించి చక్కగా అందరికీ కొబ్బరి బండాలు తాగిపించాడు. ఇంకా విలేజ్లో మదర్స్ డే అంటేనే ఇంకా ప్రత్యేకత ఏముండదు. టౌన్లో అయితే వాళ్ళ అమ్మకి కేక్ కట్ చేయించడం ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటారు. మా అమ్మతో అయితే నేను ఇలా స్పెండ్ చేస్తాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ మదర్స్ డే అని మా వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు. సో ఫైనల్గా ఏదైతే ఏమైందిలే, అందరితో పాటు కలిసి హ్యాపీగా అందరం ఒకే దగ్గర ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మటన్ మా మామయ్య వాళ్ళు నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి తినరు. సో ఇంకా ఈ మటన్ అయితే అందరు ఫ్రెండ్స్కి పంచడానికి మాత్రమే. సో ఇంకా మా ఇంట్లో మేమైతే తింటాం కదా, మా మామయ్య మాకు నచ్చినంత తీసుకొని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సో ఇంకా ఆగుతానా తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాం. ఇంట్లో అయితే ఈ విధంగా మదర్స్ డే ఎంజాయ్ చేసాం. మరి మీ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.